నిన్న హైదరాబాద్లో ఒక సీన్, ఈరోజు ఢిల్లీలో మరో సీన్. మొత్తం చూస్తే రాజకీయంగా చాలా పెద్ద గేమ్ నడుస్తోందా అనే అనుమానం ఇప్పుడు అందరిలో మొదలైందండి. అసలు ఈ వీడియోలో నేను ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు, నిన్న హైదరాబాద్లో సీన్ ఏంటి, ఈరోజు ఢిల్లీలో మరో సీన్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇలా మంచి మంచి న్యూస్ అన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నిన్న నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ వచ్చారు. అధికారికంగా సభ కోసం వచ్చిన ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ భేటీలే ఇప్పటి వరకు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ముందుగా పవన్ కళ్యాణ్ గారిని కలవటం, ఆ తర్వాత ఒక అరగంట మాట్లాడటం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో భేటీ అవటం, దాదాపుగా ఒక గంట పాటు మాట్లాడటం, ఇవన్నీ కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారితో జరిగినటువంటి దాదాపు గంటకు పైగా చర్చ, లోకేష్తో ప్రత్యేకంగా మాట్లాడటం, ఇవన్నీ చూస్తుంటే కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాదు అనే మాట బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ దృష్టి పూర్తిగా తెలంగాణ మీద పడింది. ఒకప్పుడు తెలంగాణలో బీజేపీ అంటే కేవలం కొన్ని సీట్లు మాత్రమే, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బీజేపీ బలహీనపడింది. కాంగ్రెస్ అధికారంలో ఉంది, కానీ అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయి. ఇదే సరైన టైం అని బీజేపీ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. హైదరాబాద్లో సెక్యులర్ ఓట్ చాలా కీలకం. అక్కడ ఇప్పటికీ టీడీపీ క్యాడర్ పూర్తిగా మాయం కాలేదు. అందుకే ఇప్పుడు బీజేపీ ఆలోచన ఏంటంటే తెలంగాణలో ఎన్డీఏ మోడల్ని బలపరచాలంటే చంద్రబాబు గారి సహకారం అవసరం. అదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి అసలు చర్చ అన్నమాట. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే నిన్న మోడీ గారు రేవంత్ రెడ్డితో మాట్లాడినటువంటి తీరు కూడా చాలా మందిని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిపై బీజేపీ అంత సాఫ్ట్గా మాట్లాడు, కానీ ఈసారి మాత్రం తెలంగాణ అభివృద్ధి, కేంద్ర సహకారం కలిసి పనిచేద్దాం అన్న టోన్ కనిపించింది. దీంతో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే బీజేపీ తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణలకు స్కెచ్ వేస్తోందా? ఇక మరోవైపు చంద్రబాబు గారి పరిస్థితిని చూస్తే ఆయన రాజకీయంగా చాలా క్లియర్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనం ముందు, రాజకీయ విభేదాలు తర్వాత. ఇది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. ఒకప్పుడు బీజేపీ మీద యుద్ధం చేసినటువంటి చంద్రబాబు గారు ఈరోజు అదే బీజేపీతో కలిసి నడవాల్సినటువంటి పరిస్థితి వస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి అలాంటిది. అమరావతి కోసం వేల కోట్ల రూపాయలు కావాలి, పోలవరం పూర్తి చేయాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉంది, కేంద్ర సహాయం లేకుండా ముందుకెళ్ళడం చాలా కష్టం. కాబట్టి ఈ టైంలో కేంద్రంతో విభేదాలు పెట్టుకుంటే, కేంద్రంతో సున్నం పెట్టుకుంటే మనకి రావాల్సినటువంటి నిధులు రావు, మనకి జరగాల్సినటువంటి అభివృద్ధి జరగటం ఆగిపోతుంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు గారు ఢిల్లీలో వరుస భేటీలు చేస్తున్నారు. ఈరోజు అమిత్ షా గారితో భేటీలో కూడా అమరావతి నిధుల గురించి, పోలవరం ప్రాజెక్టు పనుల గురించి, విశాఖ రైల్వే జోన్ గురించి, కేంద్ర సహాయం గురించి, ఇవన్నీ కూడా ప్రధాన చర్చలుగా ఉండబోతున్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇంకో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే బీజేపీ పూర్తిగా జగన్ వదిలేసిందా అంటే అది కూడా కాదండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా బీజేపీ తలుపులు పూర్తిగా మూసేయలేదు. ఎందుకంటే బీజేపీ రాజకీయ శైలి ఒకటేనండి, ఎవరైతే రేపు ఉపయోగపడతారో వాళ్ళతో సంబంధాలు కొనసాగించాలి. అందుకే ప్రస్తుతం చంద్రబాబు అవసరం ఉంది. రేపు రాజకీయ సమీకరణాలు మారితే జగన్ కూడా అవసరం కావచ్చు. కానీ ప్రస్తుతం మాత్రం మోడీ దక్షిణాదిలో బలం కావాలి, మోదీకి, చంద్రబాబుకి కేంద్ర నిధులు కావాలి. ఈ రెండు అవసరాల మధ్య ఇప్పుడు ఈ వరుస భేటీలు జరుగుతున్నాయి. అంటే తెలంగాణలో బీజేపీ పెద్ద ప్లాన్ వేస్తోందా? టీడీపీ క్యాడర్ను ఉపయోగించుకోవాలనుకుంటుందా? జిహెచ్ఎంసీ మీద ఫోకస్ పెట్టిందా? లేదా ఇది కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమేనా? అసలు గేమ్ ఏంటో రాబోయే రోజుల్లో ఇంకా క్లియర్ అవుతుందన్నమాట. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఇప్పుడు రాజకీయంగా చాలా పెద్ద స్క్రిప్ట్ అయితే నడుస్తోంది. మరి దీనిపైన
చంద్రబాబు గారి వరుస భేటీలపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.